అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలోకి అడుగుపెట్టారు. ఒక చేత్తో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే వైనాడు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ప్రియాంక. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇటీవలే లోక్సభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఆమె ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయటం అందరినీ ఆకట్టుకుంది. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद. కాగా కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపొందారు. అయితే అదే సమయాన రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ గెలుపొందారు. దీంతో వైనాడ్ సెగ్మెంట్నకు రాహుల్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైనాడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. గతంలో తన సోదరుడు రాహుల్ గాంధీ కన్నా ప్రియాంక గాంధీ ఎక్కువ మెజారిటీ సాధించారు. కాగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే తొలిసారి పోటీలోనే ఘన విజయం సాధించి ఔరా అనిపించారు ప్రియాంక. ఈసారి లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి బీజేపీ అభ్యర్థినిగా నవ్యా హరిదాస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా కేరళలో వైనాడ్ లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైనది వైనాడ్ లోక్సభ సీటు. కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దులో ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. సాంస్కృతిక వారసత్వమే కాదు, సంప్రదాయపరంగా చూసిన వైనాడుకు ఎంతో విశిష్టత ఉంది. రెండు దశాబ్దాల క్రితం అంటే 2004లో ప్రియాంక గాంధీ తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. క్రియాశీల రాజకీయాల్లో ఉండకపోయినా నాటి సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియాకు, సోదరుడు రాహుల్కు చేదోడు వాదోడుగా నిలిచారామె. కాంగ్రెస్ నాయకురాలి హోదాలో కర్ణాటక అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ కేడర్లో జోష్ పెంచారు. ప్రియాంక ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రస్తుతం పార్లమెంట్లో గాంధీ కుటుంబానికి చెందిన 3 సభ్యులు ఉన్నట్లే. సోనియా గాంధీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. సోదరుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఇక తాజాగా ప్రియాంక గాంధీ వైనాడుకు ప్రాతినిధ్యం వహిస్తూ లోక్సభలోకి అడుగుపెట్టారు. మొత్తం మీద ఒకే కుటుంబం నుంచి ఒకేసారి 3 సభ్యులు ఎంపీలుగా ఉండటం భారత రాజకీయాల్లో ఒక అరుదైన ఘటన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.